ప్రభుత్వం వచ్చింది, ఎంప్లాయీస్ కానీ ఎవ్వరు కూడా అసలు పనిచేయట్లా, పట్టించుకోవట్లేదు. నేను 2 గంటల సేపు ఎండలో నిలబడ్డాను. బాగా అసలు మంచినీళ్ళు అవుతున్నాయి, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. నేను డయాలిసిస్ పేషెంట్ అన్నా కూడా ఎవరు అసలు ఆలకించలేదు. అంతలోకే నా ఎదురుగా వచ్చి మీడియా వాళ్ళు, ఏమ్మా ఏ ఊరు, నేను ఛానల్ నుంచి మేము చూస్తున్నాం కదా అని అడిగారు. అవునయ్యా, నేను సమస్య కోసం తిరుగుతున్నాను, స్థలం గురించి అన్నా. జగన్ ప్రభుత్వం ఎలాగుంది అన్నారు. ఎలాగుంటే ఏంటండి, మొండ మోసిన ప్రభుత్వం లాగుంది, కొజ్జా ప్రభుత్వం లాగుంది అన్నాను. ఏంటి మరి అలాగే ఉంది కదా. సంక్షేమ పథకాలు అన్నాడు, ఏం పథకాలు ఇస్తున్నారు మనకి? నవరత్నాలు అన్నారు, ఏమి నవరత్నాలు ఇస్తున్నారు? 3000 పెన్షన్ అన్నారు, 3 సంవత్సరాలకి 250 పెంచారు. మరి 200 రూపాయల పెన్షన్ 2000 చేసిన మహానుభావుడు మన చంద్రబాబు గారు. ఏంటి మరి ఎంతోమంది అమ్మలకి, తండ్రులకి, అత్తామామకి అన్నం పెట్టలేని పరిస్థితిలో కూడా అన్నా క్యాంటీన్ పెట్టారు. అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి వేడివేడిగా అన్నం తినేవాళ్ళు. మరి అన్నా క్యాంటీన్ తీసేశారు కదా. రైతులకి రుణాలు ఇస్తానన్నాడు, ఆ రుణాలు ఏమి ఇవ్వలేదు. నేను పెద్దగా చదువుకోలేదండి, 2 చదివాను, సంతకం ఏమి వచ్చింది. కానీ వచ్చిరాని మాటలు చెబుతున్నాను, నన్ను ఏమి అనుకోకండి. నాకు అసలు భయంగా కూడా ఉంది, నేను ఎప్పుడు కూడా ఇలా మాట్లాడతాను అనుకోలేదు. కానీ రైతులు చాలామంది సారా మందు తాగి చనిపోతున్నారు. ఒక రైతు బాగుంటేనే కదా మనం బాగుండేది కదా. ఒక రైతు బాగుంటేనే మనం బాగుంటాం. అలాంటి రైతే చనిపోతే ఇంక మనం ఏమి తింటాం? దిశా చట్టం అన్నారు, ఏడుందండి దిశా చట్టం? స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే అసలు వాళ్ళు వాళ్ళకి ఇట్లా పట్టించుకోవట్లా. మొన్న ఎక్కడ దాకా ఎందుకు, ఏదో ఊరిలో రైల్వే స్టేషన్లో భార్యాభర్తలు ఉంటే భార్యను రేప్ చేసి భర్తను కొట్టారు. మరి అప్పుడుందా దిశా చట్టం? మరి గుంటూరులో నల్లపు రమ్య, ఆ అమ్మాయి టిఫిన్ తెస్తానికి వస్తే ఆ అమ్మాయిని కత్తి పెట్టి చంపేశారు. ఆడవాళ్ళు రోడ్డు మీద తిరగాలంటే భయపడుతున్నారు ఏంది. కానీ రాజన్న రాజ్యం అన్నారు, రాజన్న రాజ్యం కాదండి, ఇది రౌడీ రాజ్యం. అవసరమైతే జనాలు కిడ్నీలు కూడా అమ్మి చంపేసే రాజ్యం ఇది. కాబట్టి మనం అందరమే బాబు గారిని గెలిపించుకుందాం, మళ్ళీ మన రాష్ట్రం సీఎంగా మాట్లాడి గెలిపించుకుందామని నేను అనుకుంటున్నానండి. అది మీరు కూడా దయచేసి అమ్మా మీ అందరికీ దండం పెడుతున్నాను. బాబు గారిని, లోకేష్ బాబుని దెబ్బేసి గెలిపియాలమ్మా. నేను ఎకరన్నర పందెం కాసా, మీకు కూడా దమ్ముంటే మీరు కూడా బాబు గారు చేసిన ఎన్నో లబ్ధి పొందారు. బాబు గారిని గెలిపించుకుందాం, మళ్ళీ ఆనందంగా ఉందాం. వందనాలయ్యా మీ అందరూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.